హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు. ఈ వ్లాగ్ ఏంటంటే చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారనమాట. లైక్ ఎలా అంటే పెళ్లి సిరీస్ లాగా ఏమైనా ప్లాన్ చేయండి అక్క అని. అండ్ నా రిలేటివ్స్ కూడా చాలామంది నా వీడియోస్ చూస్తారంట, నాకు తెలీదు. వాళ్ళు అంటున్నారు మేము ఎక్కడ కనపట్లేదు ఏంటి అని చెప్పి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే నాకు ఇది ఒక మెమొరీ లాగా ఉంటుంది. పెళ్ళి అనేది ఒకసారిగా చేసుకుంటాం, సో అది మెమొరీ లాగా ఉంటుంది. అండ్ అలాగే రేపు పొద్దున నా పిల్లలకు కూడా చూపించుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ సిరీస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ వీడియో అనమాట, ఎంగేజ్మెంట్ వీడియో. ఈ వీడియో ఎలా అంటే 2 పార్ట్స్ కింద వస్తుంది, కొంచెం లెంత్ ఎక్కువైంది. సో నేను చిన్న చిన్న పార్ట్స్ కింద చేద్దాం అనుకున్నాను. ఎంగేజ్మెంట్ 2 వీడియోస్ లాగా వస్తుంది అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ వీడియో చూసేసేయండి. అండ్ కమింగ్ ఇంకా హల్దీ, పెళ్లి కూతురు చేయటం ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. సో అవి కూడా నేను త్వరలో అప్లోడ్ చేస్తాను, సో అవి కూడా చూసేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ అనమాట. నాకు భలే ఇష్టం వీళ్ళంటే. అండ్ వీళ్ళందరూ మాట్లాడుకుంటూ తాంబూలాలు అయితే ప్యాకింగ్ చేసేస్తున్నారు. ముహూర్తానికన్నా ముందే చందు వాళ్ళ కార్ అయితే వచ్చేసింది. ఇంకా వాళ్ళ రిలేటివ్స్ వెనకాల ఉన్నారు. ఈ కార్లో అయితే 5 మెంబర్స్ వచ్చారనమాట. వాళ్ళిద్దరు అత్తలు, వాళ్ళ అమ్మ, ఇంకా వేరే రిలేటివ్స్ అలా వచ్చారనమాట. మిగతా వాళ్ళందరూ ఆన్ ద వేలో ఉన్నారు. మేము యాక్చువల్గా ఏంటంటే ఇది ఎంగేజ్మెంట్లా అనుకోలేదు. ఫస్ట్ పెళ్లి చూపులు, ఇల్లు చూపులు అట్లా ఉంటాయి కదా, అవన్నీ అనుకున్నాం. కాకపోతే ఫ్యామిలీ, చందు వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్దదనమాట. సో ఒకళ్ళని పిలిచి ఒకళ్ళని పిలవకపోతే అందరూ ఫీల్ అవుతారు. సో అలా కాకుండా ఇంక అందరినీ ఒకసారి పిలిచేసుకోవచ్చు. అండ్ అన్ని టైమ్స్ తిరిగినట్టు కూడా ఉండదు కదా అని చెప్పేసి ఇంకా ఫస్ట్ టైం మేము ఎంగేజ్మెంట్లా ప్లాన్ చేసేసుకున్నాము. అండ్ ఇక్కడ ఏంటంటే కుడికాలు పెడతాడు కదా, అది కూడా క్యాప్చర్ చేసేసారు చూడండి మా శ్రీను వాళ్ళు. మా శ్రీను గారు అంటే మా కెమెరామెన్, చాలా మంచి ఆయన. అండ్ మాకు చాలా మంచిగా ఫొటోస్ తీశారనమాట ఆయన. అండ్ ఇక్కడ వచ్చేసి కూర్చోబెడుతున్నారనమాట. పూజకి టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా కూర్చోబెట్టేస్తున్నారు. మేము ముందుగా అనుకుని ఉండుంటే లైక్ ఎప్పటినుంచో ప్లాన్‌లో ఉండుంటే ఫంక్షన్ హాల్‌లో అట్లా గ్రాండ్‌గా చేసేవాళ్ళం. కాకపోతే ఇంక టైం లేకపోవడం వల్ల నా ఫ్రెండ్ ఉంటాడు గ్లామర్ బాయ్ అని చెప్పి, వాడు డెకరేషన్ చేస్తాడనమాట. అప్పటికప్పుడు సడెన్‌గా ఇంక మా ఇంట్లోనే, మా రూమ్‌లోనే ఒక రూమ్‌లో చేపిచ్చాననమాట. చాలా చేశాడు. వచ్చిన వాళ్ళందరూ కూడా అదే అసలు తక్కువ టైంలో ఇంత చేశారని. అండ్ ఇక్కడ ఏంటంటే మా కెమెరామ్యాన్ అటు సైడ్ ఉన్నాడు, మేము ఇటు సైడ్ ఉన్నాం. మధ్యలో జనాలు తిరుగుతానే ఉన్నారు. కానీ ఇంక ఇంట్లో అవ్వటం వల్ల అలాంటివన్నీ మేము ఇంకేం చేయలేము. అండ్ పూజ చేస్తున్నప్పుడల్లా నాకు అనిపించింది నాకైనా పెళ్ళైపోతుందా అని చెప్పేసి. కానీ ఇంకా నాదే దానివల్లే నేను ఇంక వింత ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తున్నాననమాట. ఆలోచించుకుంటున్నాను నాకు పెళ్ళైపోతుందా అని చెప్పేసి. ఏ పూజైనా వినాయకుడితోనే స్టార్ట్ అవుతుంది గదా! సో, ఫస్ట్ వినాయకుడికే పూజ చేస్తున్నామనమాట. అండ్ పంతులు గారు ఒక సైడ్ మంత్రాలు చదువుతున్నారు. ఇంకొక సైడ్ మేము ఇట్లా పువ్వులవి వేస్తా ఉన్నామనమాట. అండ్ చుట్టాలందరూ కూడా వచ్చి కూర్చున్నారు పూజ దగ్గర. అండ్ ఇక్కడి నుంచి ఏంటంటే తాంబూలాలు మార్చుకోవడం అనమాట. ఇట్లా వీళ్ళ పాపని వీళ్ళకిస్తున్నాను అన్నట్టు చెప్తారు గదా! సో, పంతులు గారు చెప్తా ఉండుంటే ఇక్కడ ఫస్ట్ మా అమ్మ వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళకిచ్చేశారు. అండ్ నెక్స్ట్ అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళకనమాట. అలా ఇచ్చి పుచ్చుకుంటారు కదా తాంబూలాలు. సో, ఇచ్చారనమాట. అండ్ చందు వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్దదనమాట. అందరూ ఎంత మంచిగా మాట్లాడతారంటే అండ్ సిట్యుయేషన్ బట్టి కామెడీ కూడా చేస్తారనమాట. వాళ్ళు ఎక్కువ మంది ఉండటం వల్ల ఎక్కడికి వెళ్తే అక్కడే కామెడీ చేసేస్తారు. అండ్ ఈ సిట్యుయేషన్‌లో కూడా వెనకాల నుంచి డైలాగులేసేస్తున్నారనమాట. అండ్ చాలా హ్యాపీగా జరిగింది. అండ్ అందరూ కూడా మంచిగా బ్లెస్ చేశారు మమ్మల్ని.
నెక్స్ట్ వచ్చేసి రింగ్స్ మార్చుకోవడం అనమాట. ఫస్ట్ వచ్చేసి చందు నా హ్యాండ్‌కి రింగ్ పెట్టేసాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకెందుకో తెలీదు హ్యాండ్స్ అయితే చాలా షివర్ అయిపోతున్నాయి. అండ్ ఆ రింగ్ కూడా సగం వరకెళ్ళి ఆగిందనమాట. మళ్ళీ ఇంకో హ్యాండ్‌తో పెట్టాను. అండ్ అందరూ నవ్వారు ఫుల్‌గా ఆ సిట్యుయేషన్‌లో ఏంటి ఎళ్ళట్లేదు అని చెప్పేసి. అండ్ ఇక్కడి నుంచి అందరూ వెనకాల నుంచి డైలాగులు, మా కెమెరామాన్ డైలాగులు అందరూ డైలాగులనమాట. ఇంకా ఫుల్‌గా ఎంజాయ్ చేసుకున్నాము. ఇక్కడేంటంటే మా రిలేటివ్స్‌లో చాలామంది విలేజ్ సైడ్ గాబట్టి వాళ్ళెలా ఉన్నా అడ్జస్ట్ అవుతారు. కాకపోతే చందు వాళ్ళ ఫ్యామిలీ అంతా టౌన్ సైడ్ గదా! వాళ్ళు అడ్జస్ట్ అవ్వగలరా లేదా అని చెప్పి చాలా డౌట్ ఉండే. ఎందుకనంటే ఎండ ఒకటి మళ్ళీ ప్లేస్ కూడా ఎక్కువగా లేదు. ఆ చిన్న ప్లేస్‌లో ఉంటారా? ఉండరా? అని మేము ఫీల్ అయ్యాం. కానీ అసలు వాళ్ళైతే అలా లేరు. ఆళ్ళైతే ఎక్కడుంటే అక్కడే చాలా ఎంజాయ్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోటోషూట్. కొన్ని ఫోటోస్ అయితే యాడ్ చేశాను నా దగ్గరున్నవి. ఇంకా కొన్ని నేను సెకండ్ దాంట్లో యాడ్ జేస్తాను. అండ్ ఇక్కడి నుంచి తాంబూలాలిచ్చి బ్లెస్సింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. అండ్ ఇక్కడున్నారు కదా! వీళ్ళందరూ చందు వాళ్ళ సిస్టర్స్ అనమాట. చూసారా నాకెంతమంది వదినలున్నారో. వాళ్ళందరూ ఎంత మంచిగా మాట్లాడుకుంటారో అండ్ మంచిగా కామెడీ గూడా చేస్తారు. ఆ హారతి ఇచ్చుతున్న టైంలోనే డైలాగులేసేస్తున్నారు. వాళ్ళే నవ్వేస్తున్నారనమాట. అండ్ నాతో గూడా చాలా మాట్లాడారు. తెలియని పర్సన్‌తో గూడా అంత మంచిగా మాట్లాడారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళొచ్చారనమాట. వాళ్ళు పాట పాడడానికి అండ్ అదే ఐ మీన్ హారతి ఇయ్యడానికి అండ్ హారతి ఇచ్చేశారు. ఈ వీడియోస్ అన్నీ ఇప్పుడు చూసుకుంటే ఏముండవేమో కానీ, కొన్ని సంవత్సరాల తర్వాత చూసుకుంటే నిజంగానే నాకైతే ఒక పెద్ద మెమొరీ లాగే ఉంటది. వీడియో చూసారు గదా! అండ్ సెకండ్ పార్ట్ కూడా వస్తదనమాట త్వరలో. సో, మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.